మా ఆహ్వానం మేరకు మా నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అలాగే మా పెద్దలు సర్పంచ్ గారికి, అలాగే మా మాజీ సర్పంచ్ సార్ గారికి అందరికీ ముందుగా ధన్యవాదాలు. మా చిన్న కోరిక ఏంటంటే మా ఆఫీస్ అనేది అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాము. అండ్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వచ్చినాయి దరూర్ గ్రామంలో చౌడాలమ్మ పట్నాల సందర్భంగా మన యాదవ సోదరుల ఆహ్వానం మేరకు మన గ్రామానికి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా యాదవ సంఘ పెద్దలు, గ్రామ ఉప సర్పంచ్ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం యాదవ సోదరులు దరూర్ గ్రామంలో మరి దేవతామూర్తులకు ఉత్సవాలు చేయడం చాలా హర్షణీయం. ఆ చౌడాలమ్మ దయతోని మన గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన దరూర్ గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులను ఇంతకుముందే మన యాదవ సోదరులు కలవడం జరిగింది. ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే కుల సంఘాన్ని బిల్డింగ్ కొరకు వారు కూడా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. సాధ్యమైన తొందరగా ఆ నిధులు ఇంపించి మరి యాదవ సోదరుల సంక్షేమ కొరకు పాటుపడవలసిందిగా కోరుతూ, అదేవిధంగా దరూర్ గ్రామంలో ఇప్పటికే మన ఎస్సీ సప్లాన్లు కానీ తర్వాత మహిళా సంఘ బిల్డింగ్ కూడా మంజూరై ఉన్నది. త్వరలో ఎన్ఆర్జీఎస్ నిధులతో కూడా దరూర్ గ్రామం సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. ఈ సందర్భంగా దరూర్ గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని గౌరవ శాసనసభ్యులను కోరుతూ అందరికీ కూడా గర్వపడతా కులంలో పుట్టాం, కానీ ఇంకోలను మనం తక్కువ చేయొద్దు. ఏమైతుంది దీని అడవిలా మనం తక్కువ చేసుడు. అంతకుముందు మనం చిన్నప్పుడు సినిమాలు చదువుతూ ఈడ బాణం ఎత్తి ఆడ బాణం ఎత్తి నడిలో కొట్టుకుంటుండే, మనకు కూడా అర్థం కాకపో. కానీ ఇవాళ మళ్ళీ టీవీలో చూస్తే గదే కనబడుతుంది కదా, వీటికెళ్ళి దుబాయ్ మీద అయితే దుబాయ్కి వెళ్ళి ఆడేస్తే నడిలో కొట్టుకుపోతున్నామా మిసైల్స్ అని. కానీ మీరు మాకంటే బాగా చిన్నోళ్ళు, మేము బాగా చిన్నప్పుడు చూసే సినిమాలలో అంటే వెనకటికెళ్ళి కూడా ఉన్నట్టే. వెనకట రామాయణంలో అంటారు పుష్పక విమానంలో రావణుడు వచ్చి సీతలు ఈ విమానం ఏంది పుష్పక ఇప్పుడు నడతలే విమానాలు, అప్పుడే చరిత్రలో రాసినవి వాల్మీకి రామాయణంలో. కానీ ఇవన్నీ మన పుస్తకాలు లేకుండా ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఎదుటి ధర్మాన్ని కూడా అగౌరవపరచకుండా మన ఆచారాలు, మన సంస్కృతి, మన భాష, మన వేషాధారం కాలం మారింది. ఎప్పుడు కాకుండా పండుగ అనేది దోతి కట్టుకుంటే గమ్మతుంటారు అందరు వినరా, ఇంత పసుబొట్టు పెట్టుకుని ఉంటారు. చాలా సంతోషం ఈరోజు ఇక్కడికి రావడం. ఈ సందర్భంగా 4 ముచ్చట్లు చెప్పినాం. ఆ మీడియా ద్వారా కూడా
నలుగురు ఇంటారని చెప్పి కొద్దిగా గట్టిగా మాట్లాడినా, మా నలుగురు పెట్టి గింత మాట్లాడిన అనుకోవద్దు. అందుకే ఇప్పుడు సోదరిని మాట్లాడమంటే ధైర్యంగా వచ్చి మాట్లాడు, సంతోషం అనిపిస్తుంది. అప్పుడప్పుడు కొత్త కొత్తలు వస్తారు. మేము అనంతరం సర్పంచ్ గారిని కూడా అట్లే చూసినాం. అమ్మాయి అసలు మాట్లాడదామన్నా అనర్గళంగా మాట్లాడేసింది. అట్లనే రేవతి కూడా ముందుకొచ్చి మా గంగారు మాట్లాడాలని అడిగారు. రేవతి మాట్లాడినందుకు సంతోషం. అందరికి ధన్యవాదాలు.